మీరు ఆ టీ పొడి తాగడం వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. ఇది తాగడం వల్ల మనకి ఉపయోగం ఉంది కదా. ఇప్పుడు తాగడం వల్ల మీకు ఏదైనా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా కొంచెం రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది. సో అన్నీ మనము ఏదైనా పాత పద్ధతులు తీసుకొచ్చి మనం ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే మన పిల్లలైనా ఇప్పుడు వచ్చే ఆహారం అనేది సరిగ్గా లేదు కదా. దానివల్ల అది తిని వాళ్ళకి రోగాలు రావడం వల్ల అవన్నీ అంటే చిన్న వయసులోనే వాళ్ళకి జ్వరాలు వస్తే ఊరికనే మంచం మీద పడిపోవడం అవన్నీ ఉంటుంది. క్యాన్సర్ రావడం, బీపీ రావడం, షుగర్ రావడం అవన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు మనకు పెద్దలు అట్లాంటివి ఏం లేవు. ఎంత ముసలితనమైనా మనం పోయి పని చేసుకునే వాళ్ళం పొలం పనులు. ఇప్పుడు అంత సత్తా లేదు, అంత బలం లేదు. అందుకని అందరికీ ఏం చెప్తున్నామంటే మళ్ళీ పాతకాల పద్ధతిలో ఈ ఆహారాన్ని కుండ తెచ్చుకొని కుండలో వండుకోవడం, సేంద్రియ పద్ధతిలో ఎరువులు వేసి పండించడము అవన్నీ చేయడం వల్ల మనకి ఏ రోగాలు ఉండేవి కాదు. ఇప్పుడు మందులు కొట్టడం వల్ల నుంచి మనకు అన్ని రోగాలు జరగవు అనేది కాదు. ఇప్పుడు ఏదైనా మనం అనుకుంటే అది జరుగుతుంది. టీ పక్కన పెట్టి నేను అల్లంతో తాగుతా అంటే అల్లం తెచ్చుకొని తాగగలుగుతావు. ఇది నీ చేతులారా పనే. మనం ఏం సపరేట్ గా దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి కాఫీలో అంత దంచి చేసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడైనా మత్తు చేస్తా. అదే అవ్వా దంచేది దాంట్లో దంతా ఎప్పుడైనా గొంతు గరగరా ఉన్నప్పుడు అది తాగినారనుకో దాని మంట అదంతా మనకి కొంచెం బాగా రిలీఫ్ ఉన్నట్టు. మీరు ఇప్పుడు విక్స్, జెండు బామ్ అవి పూసుకుంటుంటారు కదా. దాని బదులు మనం ఏదైనా మనకి ఒంట్లో నుంచి ఒకటి పోవాలంటే లోపల నుంచే కదా అది పోవాల్సింది. నువ్వు బయట ఎంత విక్స్ చూసినా నీకేం ఉపయోగం లేదు కదా. అందుకని ఏదైనా మనం ఆహారం వల్లనే మన రోగాన్ని మనం తగ్గించుకోవాలి. ఏదైనా నువ్వు బయట ఎంత చేసినా ఎంత పూసినా అది తగ్గవు. నీ ఒంట్లో శక్తి వల్లనే కదా అది. ఒక దెబ్బ తగిలినా మానేది ఏదైనా. అందుకని ఇప్పుడు నాకు వచ్చిన 2 నెలల నుంచి పచ్చడి మధ్య కారము మునగాకుందా లేదా జామాకుందా.